గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్ ఐటంగా సాంస్కృతిక ప్రతీక సైనిక పాటవ పతాక అంటూ ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు సంబంధించిన వార్తను ఇస్తూ కవాతు, శకటాల ప్రదర్శన, మరోవైపు ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవోతో కలిసి గుర్రపు బగ్గీలో వచ్చారు రాష్ట్రపతి. హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు, స్ఫూర్తి నింపిన సైనిక విన్యాసాలు. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో గణతంత్ర వేడుకలకు వస్తున్నటువంటి రాష్ట్రపతి ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ముద్రించి గణతంత్ర వేడుకలకు సంబంధించిన వార్తను పైన టాప్లో ఇచ్చారు. ఇక తెలంగాణకు సంబంధించిన వేడుకలు, గణతంత్ర వేడుకలను సంపద సామరస్యం వైపు తెలంగాణ పయనం, రైతులు, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు, బలహీన వర్గాల సంక్షేమానికి 9,200 కోట్లు, దావోస్లో 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు, కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలు, గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇక ప్రజలే మా ప్రభువులు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జనం వద్దకే వస్తున్నాం, జవాబుదారీగా ఉంటాం. కొడంగల్లో పరిశ్రమల ఏర్పాటును కేసీఆర్ అడ్డుకుంటున్నారు. 13 నెలలుగా ప్రతిపక్ష నేత అసెంబ్లీకే రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు. కోస్గి మండలం చంద్రవంచలో నూతన పథకాలకు శ్రీకారం. కాలిపోతున్న మీటర్లు, అధిక లోడే ప్రధాన కారణం. గతేడాది ఇలా పాడైనవి 2,10,000. దక్షిణ డిస్కం పరిధిలోనే అధికమట. ఇక అధికారాల పాలన, 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ముగిసిన గడువు. ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పైన టాప్లో ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం అంటూ ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా నిఘా పర్యవేక్షణకు డ్రోన్స్ను వినియోగిస్తున్న ఉగ్ర సంస్థలు ఇప్పుడు పౌరులపై దాడులతో భయోత్పాతం. సూడాన్ ఆసుపత్రిపై డ్రోన్ దాడి ఆకోవకే చెందింది. ఇదే రీతిలో అక్కడ ఉగ్రమూకలు దాడి చేస్తే ఎదుర్కొనే సామర్థ్యం పోలీసులకు ఉందా? మణిపూర్లో విద్రోహ శక్తుల డ్రోన్ దాడులు, అక్కడ యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు. పోలీసులకు రోగ్ డ్రోన్స్ను ఎదుర్కొనే శిక్షణ ఇవ్వాలన్న ఎన్ఎస్జీ మాజీ చీఫ్ గణపతి అంటూ ముఖ్యంగా సూడాన్ ఆసుపత్రిపై డ్రోన్ దాడి నేపథ్యంలో ఒకవేళ ఇదే రీతిలో ఇక్కడ ఉగ్రమూకలు డ్రోన్ను ఉపయోగించి దాడి చేస్తే ఎదుర్కొనేటువంటి సామర్థ్యం మనకుందా అన్నటువంటి ఒక క్వశ్చన్తో, దాంతోపాటు పోలీసులకు రోగ్ డ్రోన్స్ను ఎదుర్కొనేటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఎన్ఎస్జీ మాజీ చీఫ్ గణపతి అన్నటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు పైన టాప్లో. ఇక ముఖ్యమైన వార్తగా వర్సిటీలపై కేంద్రం పెత్తనం సహించం, యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాలపై దండయాత్ర. వీసీలను కేంద్రం నియమిస్తానంటే ఊరుకోం. తెలంగాణ సమాజంపై అవగాహన కలిగిన ప్రొఫెసర్స్ను వీసీలుగా నియమించాం. రాష్ట్రంలో మరో 10 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం. పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష. ప్రధానికి లేఖ రాస్తా అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీలో 15 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ. వర్సిటీలో 4 భవనాలకు శంకుస్థాపన. మరోవైపు ఇందులోనే ఇంక్లూడ్ చేస్తూ ప్రతిపక్ష నేతకు ప్రజలు అక్కర్లేదా? ఏడాదిలో ఎన్నడైనా అసెంబ్లీకి వచ్చారా? 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వాలనే సోయి కేసీఆర్, కేటీఆర్కు రాలేదు. పదవి లేకుండా సేవలో నా సోదరుడు. మేము ఇంటిల్లిపాది పదవులు తీసుకోలే. అర్ధరాత్రి నుంచే రైతు ఖాతాల్లో నగదు. మార్చి 31 దాకా పథకాల నిరంతర అమలు. సీఎం రేవంత్ రెడ్డి. ఔటర్ పాడియావు అంటూ రోజు చీకటి పడేసరికి 2 కోట్ల టోల్. ప్రైవేటుకి ఇచ్చిన 16 నెలల్లో 1000 కోట్లు. ఐఆర్బీ కంపెనీ 30 ఏళ్ల పాటు డబ్బే డబ్బు. 3 దశాబ్దాల లీజుకు చెల్లించింది 7,380 కోట్లే. 8 నుంచి 9 ఏళ్లలో ఆ సొమ్మంతా టోల్ ద్వారా రికవరీ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ముఖ్యంగా పైన టాప్లో గణతంత్ర వేడుకలను ఢిల్లీలో అదేవిధంగా తెలంగాణలో వేడుకలను హైలైట్ చేస్తూ పైన టాప్లో ఇచ్చారు. త్రివర్ణ సంబురం అన్నటువంటి లైన్తో భారత 76వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రజలు సంబరాల్లో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు.
ఇక గణతంత్రం సాక్షిగా రణరంగం, సర్కార్పై పైలట్ గ్రామాల ఫైట్, 4 పథకాల మంజూరు సభల్లో ఉద్రిక్తత, జాబితాల్లో అర్హుల పేర్లు లేవని ప్రజాగ్రహం, ప్రశ్నించిన వారినల్లా లాక్కెళ్లిన పోలీసులు, పలుచోట్ల ప్రతిపక్ష నాయకుల ముందస్తు అరెస్ట్, ఎమ్మెల్యే గండ్రపైకి కోడిగుడ్లు విసిరిన కార్యకర్త, తిరుమలాపూర్లో మధుసూదన్ రెడ్డిని నిలదీత అంటూ సర్కార్పై పైలట్ గ్రామాల ఫైట్ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. పల్లాపై కాంగ్రెస్ దాడి, రాళ్లు కోడిగుడ్లు టమాటాలు విసిరిన నేతలు. ఇక 17 నిమిషాల్లోనే మాట మార్పు అంటూ ఈ రాత్రి నుంచే కాదు మార్చి 31 లోపు రైతు భరోసాపై రేవంత్ 2 మాటలు, చంద్రవంచ సభ సాక్షిగా నాలుక మడత అంటూ ఈ వార్తనిచ్చారు. హన్స్ ఇండియా చూద్దాం. ఇక్కడ ఢిల్లీ వేడుకలకు ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలను హైలైట్ చేస్తూ సెలబ్రేషన్స్ను ఇస్తూ స్పెక్టాక్యులర్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇన్ ఢిల్లీ, నారీ శక్తి ఆన్ ఫుల్ డిస్ప్లే, 5,000 ఆర్టిస్ట్, 45 డాన్స్ ఫార్మ్స్, కల్చరల్ డిస్ప్లే ఆన్ కర్తవ్య పద్ ఇన్ హిస్టారిక్ ఫస్ట్, స్పెల్ బైండింగ్ స్టంట్స్ బై డే డెవిల్స్, తెలంగాణ ఆన్ కోర్స్ టు become tech hub, launch of 4 schemes will ensure progress, says Governor Verma. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు టాప్లో ఒకటి ఢిల్లీ వేడుకలను హైలైట్ చేస్తూ, గణతంత్ర వేడుకలను హైలైట్ చేస్తూ ఒకటి, మరోవైపు లెఫ్ట్ సైడ్లో రాష్ట్రానికి సంబంధించిన వేడుకలను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఏపీ బ్రాండ్కు ఊపు, దావోస్లో అది స్పష్టంగా కనిపించింది. వైసీపీ హయాంలో అంతా విధ్వంసం, అందుకే ప్రజలు ఎన్డీఏ పాలనను కోరుకున్నారు. 2047 నాటికి 305 లక్షల కోట్లకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. పైకప్పులపై సౌరభాలు, డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్, తొలి విడతగా 1,00,000 గృహాలపై ఏర్పాటు, ఇప్పటికే 80,000 మంది సమ్మతి. సాగరంలో తాబేళ్ల మృత్యుఘోష, వందల సంఖ్యలో కొట్టుకొస్తున్న కళేబరాలు, మరబోట్ల తాకిడే కారణమా? జీవ పర్యావరణవేత్తల ఆందోళన. ఆంధ్రజ్యోతి. ఇక్కడ ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం ముంచుకొస్తే తట్టుకునే శక్తి మనకుందా అన్నటువంటి ఒక కథనాన్ని ఇచ్చారు. దానికి తగ్గ విధంగా పోలీసులకు రోగ్ డ్రోన్స్ని ఎదుర్కొనేటువంటి శిక్షణ ఇవ్వాలి అనేదే ఉద్దేశంతో ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం అన్నటువంటి లైన్తో ఇచ్చారు. 7 నెలలు 6 లక్షల కోట్లు, 4 లక్షల ఉద్యోగాలు కూడా. రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వ వివరణ. దావోస్ పర్యటనకు ముందే క్యూ కట్టిన పెట్టుబడిదారులు. ప్రపంచ ఆర్థిక సదస్సులో మారుమోగిన బ్రాండ్ ఏపీ, మున్ముందు మరిన్ని రాక. పారిశ్రామిక అనుబంధ సంస్థలు సైతం పుంజుకోవాలంటున్న నిపుణులు. అక్షరం అండగా పరిష్కారమే ఎజెండా అంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి వీరు చేస్తున్నటువంటి కృషిని రాసుకుంది ఆంధ్రజ్యోతి. సాక్షి. గర్వించేలా గణతంత్ర వేడుకలు అంటూ వార్తను హైలైట్ చేశారు. రాష్ట్ర అండ్ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పల్లె నుంచి ఢిల్లీ దాకా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయంటూ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. మహిళలకు మోసం అంటూ బ్యానర్ ఐటమ్ను మీరు చూడొచ్చు సాక్షిలో. ఎన్నికల హామీలపై తెప్ప తగలేసిన సీఎం చంద్రబాబు. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక సాక్షిగా మరోసారి వెల్లడి. 8 రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైన ఎన్నికల హామీల అమలు. దాదాపు 1,50,000 కోట్లు కేటాయించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో అమలు. రాష్ట్రంలో 19 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ప్రతి నెల 1,500 ఇస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు కాలయాపన. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం ఊసే పట్టని బాబు. ఆగిపోయిన చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అంటూ వార్తను హైలైట్ చేసింది సాక్షి. ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి
వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.